గైస్ వెల్కమ్ టు బెన్నీ మోడల్ గేమింగ్ గైస్. ఈరోజు కూడా నేను ఆడకూడని గేమ్ అయితే ఆడుకున్నాను, అదే గ్రాండీ అనమాట. అండ్ స్టార్టింగ్ నుంచి నేను అనుకున్నాను ఈ ముసల్దాని గేమ్ ఆడకూడదని. అనుకున్నానో లేదో కరెక్ట్ ఈ ముసల్దాని గేమ్ ఆడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ఇంకా నేను ఇంకేం చేయలేను, ఇంకా నేను ఎతికేసి కొట్టుకోవాలి కదా ఇంకా ఈ గ్రాండీ గేమ్ని తీసుకొని. ఇంకా ఆడకపోతే మీరు కూడా అన్న గ్రాండీ అని అన్న గ్రాండీ అని అన్న గ్రాండీ అని అంటారు కదా. వీడియో పెట్టాలిగా, తప్పదుగా. చచ్చిపోతే ఎస్కేప్ అయిపోతా. ఇదే నమ్మకంతో నేనైతే అయ్యా ఈయన అయ్యా మనం 190 లెజెండ్స్ మంచం కింద దాక్కోకూడదు గైస్. నిజంగా చెప్తున్నా, మంచం కింద దాక్కుంటే దానికన్నా దరిద్రం ఉండదు. ఎందుకంటే గ్రాని వంగి చూస్తుంది అబ్బా మంచం కింద దాక్కుంటే. అదే దీని కింద దాక్కున్నాం అనుకోండి, తొక్కబి ఏం చూడదు. దానికి దీనికి చాలా తేడా ఉంది. కాకపోతే మీకు ఇక్కడ ఇగో ఓకే, మనం దీన్ని ఏం కెలకూడదు. అది ఇప్పుడు చూసుకొని అది ఏ డైరెక్షన్లో వెళ్తుందో అనే దాన్ని చూసింది. అయ్యా ఇది మనల్ని చూసింది గాయస్. ఓకే, ఇప్పుడు గ్రానీ అయితే వెళ్ళిపోతుంది కదా, ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో దానికి మనం ఆపోజిట్లో వెళ్ళాలి. టైం అయితే అస్సలకి లేదు, తొందరగా ఇంకా ఇక్కడ నుంచి ఖతం చేసేయాలి ఇప్పుడు గేమ్ని. ఓకే ఓకే ముసల్దానా ఓకే గైస్, ఇంకా బరాబర్ లేట్ అయితే చేయకూడదు. దూకేద్దాం. అయ్యా మాటలు రావట్లేదు గైస్ నాకు మాట్లాడానికి కూడా. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ మూల నుంచి వస్తుంది అన్న భయమే సరిపోతుంది. సౌండ్ ఇక్కడ చేసాం కాబట్టి పక్క ఇక్కడికైతే వస్తుంది. ఇక్కడికి వచ్చాక మనం ఆ డైరెక్షన్లో అయితే వెళ్ళాలి. ఓకే, ఈ డైరెక్షన్లో అయితే వస్తూ ఉంటుంది కాబట్టి మనం ఈ డైరెక్షన్లో అయితే ఫటాఫట్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏం మాత్రం లేట్ చేయొద్దు. స్పార్క్ ప్లగ్ ఉంది, మనకు స్పార్క్ ప్లగ్తో పెద్ద అవసరం ఏం లేదు. నాకు తెలిసి ఇక్కడ గన్పాట్ ఉంటుంది. యాస్, ఎలా గుర్తుంది బ్రో అంటున్నారా? ఇది మన లాస్ట్ మ్యాపే అబ్బా. ఐ రిమెంబర్, నాకు గుర్తుంది ఇది మన లాస్ట్ మ్యాప్. ఓకే, ఇక్కడైతే సౌండ్ చేద్దాం కాబట్టి గ్రాండ్ ఇటుపక్కకు వస్తుంది. మనం అటు సైడ్ ట్రాప్ అయితే సెట్ చేయొచ్చు, అంతే. గేమ్ ఇంకేం లేదు, ఈజీ గేమ్. ఇక్కడికి వస్తే అప్పుడు నువ్వు గాయస్ నేను వేసి చాలాసేపు అయింది, ఇంకా గ్రానీ అయితే రావట్లేదు ఏంటబ్బా. ఒకసారి వెళ్దామంటారా? వెళ్తే నాకు బుగ్గపాలేమో అనిపిస్తుంది. గ్రానీ ఇక్కడ ఉండటమే బెటర్. ఇటు సైడ్ రావే గ్రానీ. అదే గ్రానీ అయితే రానికైతే చాలా టైం పడుతుంది అబ్బా. ఇప్పుడు గ్రానీ ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఏం చేస్తాను మీ అందరికీ తెలుసు, అటు సైడ్ ట్రాప్ అయితే అరేంజ్ చేస్తాను. ఓకే, ఏంటి గ్రానీ ఇంకా రావట్లే? ఏంటి గైస్ ఇదే? ఈ గ్రానీ అలిగినట్టుందిలేండి నా పైన. లేదు అలగదు, ఇది ఈడికే వస్తుంది. ఓకే గైస్, ఇంకేదైతే అయింది, కిందకి పోదాం. ఈ గేమ్ చాలా కాంప్లికేటెడ్ నాకు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం స్టార్టింగ్లో నన్ను గ్రానీయే కాపాడింది మీకు చెప్పాలంటే. ఈ గ్రానీ గేమ్ వల్లే నేను ఇంత సక్సెస్ అయ్యాను. మనకిప్పుడు ఏ టైంకి ఏ ఎస్కేప్ కావాలంటే ఎస్కేప్ చేద్దాం. అయ్యా ఇక్కడ పెట్టేసిన అయ్యా. ఇట్స్ ఓకే, ఇక్కడ ఇది ఉందిగా, ఇది వేద్దాం. అమ్మా సౌండ్ చేయకూడదు. ఓకే, ఇక్కడైతే మనం సౌండ్ చేస్తాం. గ్రానీ అయితే పక్క వస్తుంది. వచ్చేదాకా ఈయన కూర్చుందాం ఫ్రెండ్స్. వాయిస్ అది ఇక్కడే ఉందబ్బా ముసల్ది. అదిగోండి, నేను ఇంకా వెళ్ళిపోయిందేమో అనుకున్నా. అదిగోండి జారుని వెళ్తుంది. ఇది జస్ట్ మిస్సు. అమ్మ బాబోయ్, నువ్వు మామూలుగానే కావు కానీ లిటరల్లీ. ఓకే, మనం ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నప్పుడు మనం బరాబర్ టైం వేస్ట్ చేయకూడదు. చెప్తున్నా కదా, ఇక్కడెక్కడ లేట్ అవ్వకూడదు. మనకి ఏది ఎక్కడుందో మనకు బాగా తెలుసు కాబట్టి ఇందులో స్పెషల్ కీ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. మ్యాప్ అయితే బాగా వస్తుంది. యాస్ స్పెషల్ కీ నాకు తెలిసి పైన ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. ఏ క్లూ వదలకూడదు, ఇక్కడ డ్రాప్ చేసేద్దాం. ఓకే, ఇంకా మనకి కావాల్సిన ఈసారి మనము ఏ ఎస్కేప్ కుదిరితే చేద్దాం గైస్. జస్ట్ గన్ దొరికేసింది. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటాం బెటర్ కదబ్బా. ఓకే, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. కోడ్ కూడా లేదా డోర్ది? దీనమ్మ బతుకు, కోడ్ కూడా లేదు డోర్ది. ఓకే, ఈ షార్ట్ గన్ పార్ట్ తీసుకెళ్ళి కనెక్ట్ చేసేద్దాం.
ఆ టైంకి అది వచ్చిందంటే ముసలిది ఫటాఫట్ 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 అని వేసి కొట్టేస్తాం బెటరు. ఓకే ఓకే ఇప్పుడు ఇది తీసుకొని దీనికైతే అటాచ్ చేసేద్దాం. ఓకే ఇంకొక పార్ట్ ఉంది కదా, ఇది కూడా దీనికైతే పెట్టేద్దాము. ఏది ఇంకో పార్ట్? ఎస్, ఇది కూడా దీనికైతే పెట్టేసి ఎస్ షార్ట్ గన్ రెడీ. ఇంకా ఏమో అయితే లోడ్ చేసుకోవాలి. ఇంకా పదండి గైస్ పైకి వెళ్ళి ఇంకా కాల్ చేసి అయితే వద్దాం మనము. 2 minutes అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. అయిపోయిందబ్బా, 2 minutes అయిపోయింది ఇప్పుడు. ఓకే ఇక్కడ ఇదైతే ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏముండొచ్చు, ఇక్కడ ఏమన్నా రిమోట్ కంట్రోల్ ఎనీథింగ్? నథింగ్. ఏంది గైస్ ఇది? ఏ ఓకే ఓకే ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ అయితే పిలిచేద్దాం. ఓకే గైస్ అదిగోండి నైకీ బట్టలు వేసుకొని వచ్చేస్తుంది ముసలిది. అది నాటకాలు నాటకాలు నీకు నాటకాలు ఎక్కువ అవుతుంది కదా నీకు ఈ మధ్యన జరిగే. గాయస్ నాకు వెయ్యి ఇవ్వట్లే. గ్రాని నువ్వు ఇట్లా వేస్తే ఎట్లా చెప్పు, నాకు సఫర్ అవుతుంది గేమ్. అమ్మా ఓకే గైస్ మనకి బుల్లెట్స్ ఎక్కడ ఉంటాయి? అవును బుల్లెట్స్ ఎక్కడ? ఓకే మళ్ళీ కిందకి వెళ్ళాలి, అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ ఉంటే. ఓకే ఇక్కడ బుక్ అయితే ఉంది, మనం స్పైడర్ ఎస్కేప్ అయితే చేద్దాం అనుకుంటున్నా. బుక్ అయితే అక్కడ ఉంది కాబట్టి ఇంకా 6 minutes అయిందబ్బా, ఫటాఫట్ గేమ్ అయితే కంప్లీట్ చేసేయాలి. మనకేంటో ఏది దొరకదు, అదే ఆ టైంలో గేమర్స్కి అయితే అన్నీ దొరికేస్తాయి, దూదులు దుకాణాలు. గన్నీడ్ అయితే వాడేద్దాము, బుక్ అయితే తీసుకొని ఫస్ట్ పైన అయితే పెట్టేద్దాము. ఓకే తొందరగా తొందరగా మెలోన్ అక్కడ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. ఈ ఫొటోస్ కూడా కింద వాడేద్దాం, మనకి ఇప్పుడు ఏం అవసరం లేవు ఇవి. మీట్ అయితే అబ్బా కిందే ఉంటుంది అబ్బా, స్పైడర్ దగ్గర మీటు. ఓపెన్ చేసి నాకు ఇప్పుడు ఫటాఫట్ క్లూస్ అయితే కావాలి, ఏది లేట్ చేయకూడదు. నేను ఇప్పుడు లేట్ చేస్తే గ్రాండ్ వచ్చి నన్ను హెడ్ చేస్తుంది, అంతేనా? అంతే అనుకుంటాగా. హ్యామర్ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం నాకు హ్యామర్ దొరకనీకి నానా తిప్పలు పడ్డా నేను. ఓకే ఇక్కడ ఎక్కడన్నా ఉందా, ఇక్కడ ఎక్కడన్నా ఉందా? ఓకే ఇక్కడ నథింగ్, గుర్తుపెట్టుకోండి. స్పాట్ మనం చెక్ చేస్తామే, ఏం లేదు. గన్ తీసుకో, ఎత్తుకో. ఇక్కడ ఇక్కడ ఏం లేదు అబ్బా, ఈ 2 చోట్ల ఏం లేవు. బుల్లెట్ బొక్క. గైస్ కింద కూడా ఒకటి ఉంటుంది కదా, అక్కడ మనకి స్టిక్ అయితే దొరుకుతుంది. మీకు గుర్తుందో గుర్తులేదో, మనకు పోయినసారి స్టిక్ దొరికింది అండ్ మనం అది నెగ్లెక్ట్ అయితే చేస్తాము, స్టిక్ దొరికితే ఏం లాభం అని. ఓకే మనమైతే అక్కడికి వెళ్తాం. ఓకే గైస్ మన ముసలిది అయితే వచ్చేసింది. ఓకే దీన్ని మనం కన్ఫ్యూజ్ చేయాలబ్బా, అది మర్చిపోయేలా చేయాలి ఇప్పుడు. కానీ అది మర్చిపోవటం లేదే. ఆగండి ఇక్కడే కాసేపు అయితే ఉన్నాం. అరే సెన్సిటివిటీ మరీ దారుణంగా ఉంది కదరా. ఓకే ఇప్పుడు దీనికి మళ్ళీ ఇంకొక ట్రాప్ అయితే అరేంజ్ చేద్దాం. ఓకే గ్రానీ అయితే వెళ్ళు, నేను ఇక్కడ ప్లాన్ వేసుకొని. ఓకే గ్రానీ పైకి అయితే వెళ్తుంది కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం ఇప్పుడు స్టెప్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు మెల్లగా స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్తుంది, ఆన్ ది వేలో ఉంటుంది స్టెప్స్లో. నేను ఈ లోపు ఏం చేస్తా అంటే కిందకి వెళ్ళి నాకు తెలుసు ఇది చాలా రిస్కీ అని, కానీ చెయ్యాలి గైస్ తప్పదు. ఎందుకంటే నేను ఇప్పుడు చచ్చిపోయినా కానీ నాకు ఇప్పుడు ఏదైనా అవసరం ఉందంటే సీవర్ నాకు ఆల్రెడీ ఇప్పుడు ప్యాడ్లాక్కి దొరికేసింది సీవర్ది, అండ్ స్టిక్ కూడా దొరికేసింది. ఇంకా నాకు కట్టింగ్ ప్లేయర్స్ కావాలి. నాకు తెలిసి రిమోట్ కంట్రోల్ కావాలంటే పక్షిని కాల్చాలి, అండ్ నాకు రిమోట్ కంట్రోల్ కూడా దొరికేసినట్టే ఆల్మోస్ట్. నేను రిమోట్ కంట్రోల్ దొరికితే లోపలైతే కట్టర్స్ అయితే ఉంటాయి, కట్టర్స్ తీసుకొని అండ్ నెక్స్ట్ కట్ చేసి స్టిక్ పెట్టి అండ్ లస్ట్ ప్యాడ్లోకి పెడితే అయిపోయినట్టే కదా. ఎస్ గైస్ గేమ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఓకే వచ్చింది రో ముసల్ది. దీని అమ్మ నాకు దీని ఫేస్ చూస్తే ఎందుకో తెలియని భయం. మళ్ళీ ఎడ్జ్లో మిస్ కదా గ్రాని, దెబ్బ అదర్సు కదా. చెప్పు ఎన్ని కాక ఆడుకున్నావే నన్ను. ఒకప్పుడు ఎట్లా ఆడుకున్నావు నన్ను గుర్తెచ్చుకో. స్టార్టింగ్ కార్ ఎస్కేప్కి గైస్ ఎంత ఆడుకుంది ఇది మనల్ని. ఇప్పుడు ఆడుకోదా. ఓకే ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయొద్దు. గన్ 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 తీసుకో, ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుంచి. అసలు ఇక్కడ ఒక్క సెకండ్ లేట్ చేసినామంటే దాని అర్థం మనం ఇక్కడ చస్తున్నామని.
ఓకే గైస్, ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయొద్దు. గేమ్ అయితే తొందరగా కంప్లీట్ చేసేస్తాను నేను. ఓకే, మనకి షార్ట్ కట్స్ బాగా ఎక్కువ అనమాట, అలవాటు షార్ట్ కట్స్ అయితే. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ నుంచి మీకు ఆ లొకేషన్కి వెళ్ళకైతే కలుద్దాం. ఓకే, ఫైనలీ ఈ లొకేషన్కి అయితే వచ్చేసాముగా. ఇక్కడ బుల్లెట్ వేస్ట్ ఇవ్వకుండా కొట్టాలి. అదిగోండి, మనకు అక్కడ స్టిక్ అయితే ఉంది కదా. ఎస్ గైస్, పర్ఫెక్ట్ ఇన్ దిస్. ఓకే, ఇది ఇక్కడే వదిలేద్దాం. మనకు ఇప్పుడు దీంతో అంత ఇంపార్టెంట్ ఏం లేదులే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో బుల్లెట్ తెచ్చుకొని ఫటాఫట్ కాకిని కాకిని చంపేసి, ఇప్పుడు బుల్లెట్ తెచ్చుకున్నాం కదా, ఇంకొక బుల్లెట్ తెచ్చుకున్న కాకిని చంపేసి ఆ రిమోట్ కంట్రోల్ తీసుకుంటే చైన్ కట్టర్ దొరికిస్తుంది. ఇంకా స్పైడర్కి తీసుకొని కిందకి వెళ్ళిపోయి అన్ని తీసుకెళ్ళి ఎస్కేప్. కానీ ఆ బామ్మ నాకు సుక్కలు చూపెడుతుంది కింద ఉన్నది. లాస్ట్ టైం నేను దానివల్లే ఎక్కువ సఫర్ అయ్యా. ఓకే, సివర్ ఎస్కేప్ మ్యాక్సిమం అంత హార్డ్ ఏం కాదు, చెయ్యొచ్చు. కాకపోతే కొంచెం భయం వేస్తుంది ఫ్రెండ్స్. భయం దేనికో అర్థం కావట్లే. ఇట్స్ ఓకే, ఇప్పుడు నాకు తెలుసు. లేగవా, గ్రానీ వస్తుందే. ఓకే, గ్రానీ వచ్చేదాకా ఇక్కడ సౌండ్లు చేసుకుంటూ అయితే ఉందాము. గ్రానీ వచ్చాక మన ఆట మొదలెడదాం. ఓకేనా? మీరు కూడా మన పార్టీయే గైస్, ఎక్కడ మోసం చేయకూడదు. లాస్ట్ టైం కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తా అని చెప్పి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు నా వీడియోకి. సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. ఓకే గైస్, ఈ గ్రానీని ఎట్లా ఇరికించాలంటే అది ఇరుక్కుంటుంది, నాకు తెలుసు అది ఎట్లా ఇరుక్కుంటుంది. వచ్చింది. అయ్యా, నేను చచ్చా. ఇదేంది గైస్, ఇది నా మీద పడింది. చా. ఓకే, ప్లాన్ ఫ్లాప్ అనుకున్నట్టు డే 1 కూడా అయిపోయింది. ఏం చేస్తాం, ఇంకా ఒక రోజు పోయింది. సఫర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, పోయింది ఒక రోజే. అనుకున్నట్టు ఒక మంచి ఫామ్లో వెళ్తున్నప్పుడు ఇలా వికెట్ పడిపోతే ఎట్లా గ్రాని చెప్పు. ఎంత బాధగా ఉంటుంది తెలుసు. ఒక సెంచరీ కొట్టాల్సిన బ్యాట్స్మెన్కి ఒకటైపోతే, పైగా సెంచరీ కూడా డబల్ సెంచరీ. ఏం చేస్తాంలేండి, గ్రానికి కూడా ఈశాలు పగలు పెరిగిపోయినాయి. ఇదేదే ఇక్కడ మళ్ళీ చేస్తానే కొంప తీసి. ఓకే, ఇప్పుడు గ్రానీ అక్కడికి వెళ్తుంది. నేను ఎక్కడా లేదు, ఫటాఫట్ వెళ్ళిపోతా. అది వచ్చి ఇట్లా వెళ్ళని వెంటనే ఫటాఫట్ వెళ్ళిపోవాలి మన టార్గెట్. ఓకేనా? ఏడా లేట్ చేయకూడదు గైస్. ఆ లొకేషన్కి వెళ్ళి కలుసుకుందాం. ఏంది గైస్, ఈ ముసలిది రాదు, వచ్చింది. నీకు ముసలిది అనే పేరు ఉత్తినే రాలే గ్రానీ. నిజంగా నాకు మాటలు రాటలే అబ్బా. గ్రానీ గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత భయం వేస్తుంది తెలుసా నాకు, లిటరల్లీ చెప్తున్నా. మీరేమో ఏంటి బ్రో ఇది ఒక పెద్ద సమస్య అంటారు. ఓకే ग्रानी, तुम इधर जाओ, मैं उधर जाओ, मेरे को हिंदी थोड़ा थोड़ा आते हैं. ठीक है? हाँ ठीक है. ठीक है లేదు, టీప్ సోప్ లేదు. మళ్ళీ రిస్క్ చేస్తున్నాను గైస్. నాకు ఎంత భయంగా ఉందంటే, ఇందాక అట్లా చచ్చిపోయినాం. ఇట్స్ ఓకే, పాస్ట్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఏం సాధించలేం. ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇట్స్ ఓకే. ఓకే, ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. ఓకే గ్రానీ, నువ్వు ఫటాఫట్ వస్తే నేను ట్రాప్లో వేసి నేను పైకి వెళ్ళి వెంటనే స్క్రూ డ్రైవర్ పెట్టి ఆ స్టిక్ తీసుకొచ్చుకుంటా. స్టిక్ తీసుకొచ్చుకొచ్చి అండ్ అక్కడ స్క్రూ డ్రైవర్తో పెడితే ఇది వస్తుందిగా, ఏమంటారు, రష్ ప్యాడ్లోకి తీసుకొని వచ్చేసి అండ్ తొందరగా ఏమైనా పెట్టేసి ఉంచేస్తే బెటర్ గైస్. ఓకేనా? ఒక చోట పెట్టుకున్నామంటే బెటర్. రిమోట్ కంట్రోల్ కూడా మన దగ్గరే ఉంది అండ్ అది ఎక్కడుందో నాకు తెలుసు. మనం అయితే అక్కడ వదిలేసాం. ఓకే, ఇప్పుడు అరవే నీ అమ్మ. నేను నేను చావనికి కారణం నువ్వే.
సెంచరీ కొట్టుకొని ఆపుతావు నన్ను. ఇప్పుడు ఎట్లా కొట్టాను సెంచరీ? చెప్పు, కొట్టు ఇప్పుడు సెంచరీ. కొట్టవే సెంచరీ, కొట్టుదా దా. నువ్వు సచ్చినండి అది ఇంకక్కలే. నేను స్క్రూ డ్రైవర్ తీసుకో. రే అమ్మా, ఇదేంటి గాయస్ ఇది ఇట్లా భయపెడుతుంది? దీని పేరు గ్రానీ కాక ముత్నానమ్మని పెట్టాల్సింది. ముత్నానమ్మ వస్తున్నా, ముత్నానమ్మ మూతి గ్రానీ నన్ను కాచుకొని తింటుంది ఇప్పుడు అది కిందకి వెళ్ళాక. ఓకే ఎస్ గైస్, ప్యాడ్లాక్ కీతో ఇంకెక్కడ పని లేదు. స్క్రూ డ్రైవర్తో ఇంకెక్కడ పని లేదు మేబీ అనుకుంటున్నా. ఐ వాజ్ రిమెంబరింగ్ దట్ థింగ్. ఓకే, ఇంకా మనకి దేనితోని పని లేదు. ఇదైతే ఇక్కడ పెట్టేద్దాం. రెస్ట్ ప్యాడ్లాక్ కీడ్ ఉంది, పైనకి వెళ్ళి స్పైడర్కి తీసుకొచ్చుకొని అది కూడా ఇక్కడ పెట్టేసి. నిజంగా చెప్తున్నా కదా, ఈ గేమ్లో గ్రానీ లేకపోతే ఎవరికైనా ఈజీ అబ్బాయి గేమ్. నేను అసలు నాకు కంప్లీట్ చేయడానికి ఇంత కష్టపడాలంటే సచ్చినానండి. అమ్మో సావలేదా? అవును గైస్, పోయిందని మీకు నిజం చెప్తా మర్చిపోయా. లాస్ట్ టైం నేను పైకి వెళ్ళా, ఓకే ఎస్కేప్ చేయడానికి. ఫస్ట్ అయితే నేను మళ్ళీ సీవర్ ఎస్కేపే చేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం పైకి వెళ్ళా, అది వీడియో రికార్డ్ అవ్వలేదు అనుకోండి, అది ఎర్రర్ వచ్చిందో అది వేరే విషయము. అయితే అది పైకి వెళ్ళాక నేను ఇంకో పైన అక్కడ క్రాక్ ఉంటుంది కదా, చూసుకోకుండా దూకేసబ్బా. ఇంకప్పుడు నా రియాక్షను మామూలుగా లేదు అసలు. కిందకి వెళ్ళి తొందరగా ఫస్ట్ స్టిక్ తీసుకొచ్చుకొని, ఓకే ఈయన చంపేసింది అది పిచ్చిది. బుల్లెట్స్ లేవు. ఓకే ఇక్కడ కూడా బుల్లెట్స్ లేవు. లోపల ఉన్నాయి అబ్బా బుల్లెట్స్, తీసుకోవచ్చు అనుకున్నా. లేదబ్బా బుల్లెట్స్. ఓకే గాయ్స్, ఇప్పుడు అయితే నాకు తెలిసి నేనైతే గ్రానీని అయితే చంపేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ. ఎందుకంటే అది ఉన్నంతసేపు సఫరింగ్ అబ్బా నాకు. ఇప్పుడు ఒక కర్ర తీసుకొచ్చుకొని అది ఆడ పెట్టి తీసేసుకుంటే నాకు అయిపోయే పని. ఇప్పుడు ఇదంతా మన రిటర్న్తో పిలుస్తున్న బ్రో, సేమ్ టెక్నిక్ అంటే అంత రిస్క్ లేదు బాబు. సచ్చానంటే నాకు మళ్ళీ ఎక్కలేని ఏడుపు వచ్చేస్తుంది ఇంకా నాకు. అసలే ఒక డే పోగొట్టుకున్నాను నేను, అది వచ్చింది. ఇప్పుడు నా ప్లాన్ ఏంటో చూపెడతా. ఓకే గ్రానీ, నన్ను చూస్తూ ఇక్కడే ఉండిపో. నేను ఇక్కడే ఉండిపో, ఎక్కడికి వెళ్ళకు. ఓకే నేను ఇప్పుడే పైకి వెళ్తా. మర్చిపోయింది. ఓకే ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఫటాఫట్ చెప్తున్నా కదా, పైకి వెళ్ళి బుల్లెట్లు తీసుకుందాం. బుల్లెట్లు తీసుకొని దీన్ని ఎత్తి కూడా వేసి వాడేసి హాయిగా ఉంటుంది. ఇంకా ఇట్స్ నో సఫరింగ్స్, ఇట్స్ ఓకే. హే ప్రభు, బుల్లెట్లు ఏమయ్యారా? దీని అమ్మ పరుగు ప్రకాష్, నువ్వు ఉండద్దు. నేను భయం అవుతుంది మమ్మీ దాన్ని ఎడకెళ్ళి వేస్తుందో అని. గ్రానీ వచ్చేసే, ఇలా పెద్ద న్యూసెన్స్ జరుగుతుంది. అదిగోండి గాయస్, వద్దులేండి. ఫ్రీ ఫైర్ ఆడి చాలా రోజులైంది, తప్పుడు పనులు చేయరాదు. మధ్యలో దాన్ని కొట్టపో ఇంకా దేనైనా కొట్టినాను అనుకోండి, ఇంకా నా పనికి ఏలి కథం దుకాణం బంద్. మళ్ళీ ఏడుస్తాను నేను కూర్చొని, మమ్మీ గ్రానీ నన్ను చంపింది. దీనిపైన అడుగు పెట్టకూడదు. దానికి నాకు బ్రేకప్. ఇంకా దానివల్ల నేను చచ్చా. మంచిగా క్రౌచ్ అయ్యి ఉండేవాడిని ఏమో గైస్, నిజంగా మంచిగా క్రౌచ్ అయ్యి వెళ్ళిపోయేవాడిని. అడ్డంగా వచ్చింది, ఇంకేముంది అమ్మాయి దొరికింది ఆపర్చునిటీ అనుకుంది, ముసలిది వేసింది. అంటే నేను అసలు ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వేసేద్దాం అనుకున్నా. అంటే ఇప్పటి నుంచి చెప్తున్నా కదా, ఇంకొకసారి యానిమల్ గ్రానీ ఇంటికి వచ్చిన అంటే నేను చెప్పు తీసి కొట్టుకోవాలి. అంటే వస్తే నెక్స్ట్ టైం కొట్టుకోను అనుకోకండి. అంటే వేసి లోపల పడదా ఇది? ఇట్స్ ఓకే. ఇప్పుడు ప్లేయర్స్ తీసుకొని వద్దాం. రిమోట్ కంట్రోల్ అరే అక్కడే వదిలేసానారా అన్నీ. రిమోట్ కంట్రోల్ కూడా ఇక్కడే వదిలేసానా గైస్? ఏందో అబ్బా ఎంత దారుణంగా. గ్రానీ నన్ను చంపుతానులో తప్పు లేదు, నేను అక్కడే వదిలేసుకున్నా.
ఇక్కడ ఎక్కడో పెట్టు వద్దు. దీనమ్మ స్టంట్ మాస్టర్ రా. రిమోట్ కంట్రోల్ భయపడ్డాగా నిజంగా పోయిందేమో అనుకున్నా. కంగారు పడకండి. ఓకే ఏమో నాకు తెలియదు. మళ్ళీ గ్రానీని వేసేసి నాకు అర్థమైంది మీరు నన్ను తిట్టుకుంటున్నారని. ఏంటి బ్రో నువ్వు ఇన్నిసార్లు చంపుతున్నావు గ్రానీని చెప్తే తినండి గాయస్. మళ్ళీ గ్రానీ చంపేసి ఇంకా ఈ మెటీరియల్స్ అన్నీ తీసుకెళ్ళి సీరియస్గా చెప్తున్నాను ఇంకోసారి చంప గ్రానీని, ఓకేనా? ఇంక అంత ఏదైనా ఉందంటే కిందకెళ్ళి చూసుకుందాం. మీకు నాకు ఇప్పుడైతే సంబంధం లే. గ్రానీ నన్ను కొట్టింది, మీరు సాటిస్ఫై అంతే. యానిమల్ గ్రానీ. దీని అమ్మ ఏం యానిమల్ రా అయినా అది చంపేసింది కదరా నెత్తికేసి కొట్టి. రాత్రి పూట ఏ సినిమా చూసి వచ్చి ఇన్స్పైర్ అయిందో యానిమల్ గ్రానీ. ఓకే గైస్, మీరు కూడా పోస్ట్ రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్స్ గైస్, మీరు కూడా పోస్ట్కి రెస్పాన్స్ అయినందుకు. నేను ఏమనుకున్నా అంటే అరే వీళ్ళు ఎవరు పోస్ట్కి రెస్పాన్స్ అవ్వరు, ఏదో వీడియో పెట్టేస్తాం మన తరం అనుకున్నా. మీరు నిజంగా పోస్ట్ పెట్టకపోయి ఉంటే నేను నిజంగా ఐస్ క్రీమ్ ఆడేవాడిని, ఎందుకంటే చాలా ఈజీ గేమ్ కాబట్టి. కానీ మీరు నాకు పెట్టిన పోస్ట్కి నేనేమనుకున్నా, అరే ఇదేంట్రా ఇది వచ్చింది, అరే ఇదేంట్రా ఇది వచ్చింది అనుకున్నా. నా ఫ్రెండ్ శశాంక్ ఫోన్ చేసి అరే దేనికి వేస్తారో ఒకటి అంటే ఆడొకడు యానిమల్ అన్న మాటిన దీనికి వేసేద్దాం ఇంకోటు. ఈ అమ్మ ఏమెట్టిర్రా డిస్కేం. ఓకే గ్రాని, ఇంకా నీకు నాకు మాటలు లేవు. నువ్వు ఎవడన్నా తెలియదు, నేను ఎవడో నీకు తెలియదు. జరిగే నాకు తిట్లు రాని ఒక చెప్తున్నా. నాకు అసలే చిరాకులు వేస్తుంది. నువ్వు నన్ను ఎట్లా కొట్టినావు అంటే అట్లా కొట్టావు. ఓకే గైస్, ఏ కట్టర్ కట్టర్ కుట్టర్ కుటర్ కట్టర్ కట్టర్ మిల్ గయా. గేమ్ కంప్లీట్ అయితే అయిపోతుంది గైస్. ఓకే అన్నీ ఇక్కడ మెటీరియల్స్లో. ఓకే గైస్, మనమైతే కిందకైతే వచ్చాం. మీకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలో. ఇక్కడికి వచ్చాం కాబట్టి మనతో స్పైడర్ గన్ ఒక ఆట ఆడుకుంటుంది అన్న విషయం మీకు తెలుసు. ఇంకా ఈ మూమెంట్ కోసమే అందరు వెయిట్ చేస్తున్నారని నాకు కూడా తెలుసు. ఎంతమంది వెయిటింగ్ అమ్మా ఈ మూమెంట్ కోసం? కామెంట్లో అయితే చెప్పేసేయండి ఇప్పుడే. ఎంతమంది వెయిటింగ్ ఈ మూమెంట్ కోసం? నాకు తెలుసు ఇప్పుడు చాలామంది అనుకుంటారు అబ్బా బ్రోకి మంచిగా అయ్యింది. ఓ నిమిషం, అది అట్లా వెళ్ళి అట్లా వెళ్తుంది. ఓకే అమ్మయ్యా, ఏంది గైస్ ఫస్ట్ టైం ఏం అవ్వలే. ఫస్ట్ కదా ఏమనలే, మనకి జస్ట్ బొజ్జకి ఇచ్చిందన్నమాట. ఫస్ట్ టైం కదా బ్రో. ఏ అమ్మ ఇది బొజ్జకి ఇవ్వదు, ఇది బొజ్జకి ఇవ్వదు, బొజ్జకి ఇవ్వదు ఇది. స్పైడర్ కానీ నువ్వు అటు వెళ్ళిపో. ఏం బొజ్జకి ఇవ్వవా నువ్వు? అలాంటి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వవా? స్టార్టింగ్లో బోల్సారి రూట్ మర్చిపోయా గైస్, మీకు గుర్తుందా? ఒకసారి అడ్డంగా బుక్ అయిపోయేవాడిని రూట్ మర్చిపోయి. ఓకే అవన్నీ ఒక మూమెంట్స్ అబ్బా. బ్రోకి ఎక్స్ట్రాలు ఎక్కువ అయ్యాయి అనుకుంటున్నారు కదా, అనుకోండి మీకేంటి. వస్తే నీకు దండం పెడతాను. నీకు నాకు ఏం పంచాయతీలు లేవు, నీకు నాకు ఏం గొడవలు లేవు. అసలు ఫ్యాక్షన్ ఇచ్చో కాదు. నేను కూడా ఏం పాలిటిక్స్ చేయట్లేదు, ఓకేనా? రాజకీయాలు చూడం. అదే వెళ్ళిపో. ఏదో మాట వచ్చింది గైస్. దీనమ్మ వెళ్ళిపోదాం ఫటాఫట్ వెళ్ళిపోదాం. అమ్మా ఓకే గైస్, ఇంకా మనం తేవాల్సింది ఒకే ఒక మెటీరియల్ అన్నమాట. మెటీరియల్ ఏంటో మీకు తెలుసు, తెచ్చేద్దామా? అమ్మా ఊరి దేవుడు,
గాయస్ లిటరలీ నా గుండె ఆగిపోయింది గాయస్. దీని అమ్మ బతుకు. అదంతా సడన్గా వస్తే ఎవరికన్నా గుండె ఆగకండి ఏముంటుంది చెప్పండి. మీకేంట్లే చూస్తున్నారు ఎంజాయ్మెంట్. ఇక్కడ ఆడేవాడిని నేనే పులుసు కారిపోతుంది. ఓకే స్పైడర్ కానీ ఒక్కసారి ఆదర్శించు చాలు. ఒక్కసారి స్పైడర్ కానీ ఒక్కసారి ప్లీజ్ వస్తావా? నువ్వు వస్తే ఇంకా నాకు ఈ జన్మ ధన్యం. వచ్చేసేదా ప్లీజే, నీకు దండం పెడతాను రావే. ఎలా కలుసుకుందాం. ఏ వచ్చింది ముసల్ది. కీ అయితే వేసా కాబట్టి ఇప్పుడు పక్క ఈడకే వస్తుంది. మళ్ళీ స్పైడర్ మ్యాన్లా కరుచుకుంటూ పోతుంది. ఏ యాంగిలీనా జ్యోతి అనవసరంగా గెలుక్కున్నామే. అయ్యయ్యో వద్దు వద్దు అస్సలు వద్దు. నేను దగ్గరికి వెళ్తే నువ్వు ఏం చేస్తానో తెలుసు. వెళ్ళిపో వెళ్ళిపో నా మంచి దానివి కదా. వస్తే అరుంధతి దీని అమ్మ అరుంధతి. ఓకే గైస్ ఫైనలీ వచ్చేసాం ఇంకా ఫ్రెండ్స్. ఇంకా కీ పెడదాం ఇప్పుడు ఇది ఓపెన్ కాకపోతే. ఓకే గైస్ ఫైనల్ అందరికీ చెప్తున్నా ఈ సీవర్ ఎస్కేప్ కూడా కంప్లీట్ ఫుల్గా సక్సెస్ చేసేసా. మీకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నాను. అండ్ నన్ను ప్లీజ్ మీరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే బాగోచ్చు చెప్తున్నాను ఓకేనా. అసలే ఆడు డ్రైవర్ చేసినోడికి 13,000 అయితే ఇచ్చిన. 13,000 ఇవ్వాలంటే నా దగ్గర 10,000 ఉన్నాయి. మీరు ఇంకొన్ని వేలే సాయం చేయాలి ఫ్రెండ్స్. ఓకే మీరైతే సాయం చేస్తారని కోరుకుంటున్నా. ఓకే మీకు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్. బాయ్ ఫ్రెండ్స్. అమ్మయ్యా ఏయ్ గ్రానీ ఎట్లుంది ఏమనుకున్నావు ముసల్దానా? నన్ను ఒకటి వీక్ వెళ్ళిపోతావా? జంతు బాంబు పెట్టుకో. బాయ్ అమ్మమ్మ. నేను అసలు నీ దగ్గర ఎస్కేప్ అవ్వాలని అనుకున్నాను. 3 నిమిషాలు 5 నిమిషాలు ఎస్కేప్ అయిపోయినా. రీప్లే చూసుకోండి గైస్. 5 నిమిషాల్లో ఎస్కేప్ అయిపోయాను. ఓకే గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. ఫైనలీ ఈ వీడియో కంప్లీట్ చేయడానికి గుండు కిందకు వచ్చేసింది అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ వీడియోలో ప్లీజ్ గైస్ ఈ వీడియో చేసినందుకు నాకు చాలా కష్టమైంది. మీరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే నాకు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇష్టమైన వీడియోతోనే వస్తా. ఓకే ఈ వీడియోకి అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.